నమస్కారం. పావురముల కథలో కింద ఉన్న నూకలను తినుటకు పావురములు ప్రయత్నించగా పావురముల రాజు చిత్రగ్రీవుడు దేనికి ఆశపడకూడదని పులి కంకణం బాటసారి కథను ఈ విధముగా చెప్తున్నాడు. ఒక ముసలి పులి చెరువులో స్నానం చేసి దర్భలు చేత పట్టుకొని చెరువు గట్టున కూర్చొని ఉంటుంది. అటువైపు ఒక బాటసారి వెళ్తూ ఉండటం చూసి ఆ పులి ఆ బాటసారిని, ఓ బాటసారి, ఇలా వచ్చి ఈ కంకణమును తీసుకొనుము, ఇది బంగారు కంకణం అనగా దానికి ఆ బాటసారి, ఈ కంకణం నా అదృష్టమున వచ్చుచున్నది, ఇక సందేహం ఎందుకు అని కంకణము చూపించమని పులిని అడగగా పులి చేయి చాచి, ఇదిగో ఈ బంగారు కంకణం చూడు అనగా అప్పుడు బాటసారి, నువ్వు క్రూర జంతువువి, నిన్ను ఎలా నమ్మేది అనగా అప్పుడు పులి, ఓ బాటసారి, నేను యవ్వనంలో ఉన్నప్పుడు చాలా దుష్టుడిని, అనేక ఆవులను మనుషులను వధించాను, చాలా పాపం సంపాదించాను, నా భార్యా పిల్లలను పోగొట్టుకుని ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. ఒక పుణ్యాత్ముడు నా యందు దయ ఉంచి ఇక నుండి గోవులను మనుషులను చంపకు అంటూ మంచి పనులు చేయమని చెప్పాడు. అప్పటి నుండి నేను పాప పనులు చేయటం మాని మంచి పనులు చేస్తున్నాను. నన్ను నమ్ము, నేను ముసలివాడిని అయిపోయాను, నా నోట్లో దంతాలు లేవు, గోళ్ళు పోయాయి, లేవటానికి కూడా నాకు సత్తువు లేదు, నువ్వు చాలా పేదవాడివి, కాబట్టే నేను నీకు ఈ బంగారు కంకణం ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా సంశయం పడక కొలనులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో అని బాటసారితో పులి చెప్తుంది. అప్పుడు ఆ బాటసారి ఆశతో ఆ పులి మాటలు నమ్మి చెరువులో స్నానం చేయుటకు చెరువులో దిగితే అందులో బురదలో దిగపడిపోతాడు. అప్పుడు ఆ పులి, అయ్యో బురదలో దిగిపోయావా, నేను వచ్చి నిన్ను పైకి తీస్తాను, భయపడవద్దు అని తిన్నగా బాటసారిని సమీపించి పట్టుకొనెను. అప్పుడు ఆ బాటసారి, క్రూర జంతువుని నమ్మరాదు, నేను నమ్మి ఈ గతిని తెచ్చుకున్నాను అని అనుకుంటూ ఆ పులికి ఆహారంగా మారిపోయాడు. కాబట్టి పావురముల రాజు అన్ని విధములా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పావురములతో చెబుతాడు.